ప్రాకారమైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెహెజ్కేలు 13:5. యెహోవా దినమున ఇశ్రాయేలీలు యుద్ధమందు స్థిరముగా నిలుచున్నట్లు మీరు గోడలలోనున్న బేటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. బేటల దగ్గర నిలవబడడానికి మనము పిలువబడ్డాము. ఒక క్రైస్తవుడు కష్ట సమయంలో బేటల మధ్యన నిలవబడతాడు. పరలోక సైన్య సమూహము అతనితో కూడా ఉంటుంది. అతడెప్పుడు కూడా ఒంటరివాడు కాడు. అందుకే బేటల దగ్గర నిలవబడి దేవుని కొరకు అతడు పోరాడతాడు. అతని యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. 2 కొరింథీ 10:4. నిజమైన మార్పు నొందినటువంటి క్రైస్తవుడు ప్రతి ఊహను చెరపట్టి సిలువ పాదము దగ్గరికి తీసుకుని వస్తాడు. విశ్వాసముతో కూడిన ప్రతిదీ నిత్యమైనది. దేవుని యొక్క ఆత్మ, ప్రతి ఆలోచన కూడా నిత్యమైనవి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ప్రతీకారమనడి యుద్ధోపకరణములను మనము ఉపయోగించము. హానికరమైనటువంటి ఉపకరణములను మనము వాడము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు మీరే పగ తీర్చుకోకుండా దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువారు చెప్తూ ఉన్నారు కదా. రోమా 12:19. ప్రతీకారంతో నిండినటువంటి మనస్సు నిన్ను విశ్వాస సహిత మనస్సు నుండి, ప్రార్థన శక్తి నుండి తొలగించేస్తుంది. ఆదికాండము 12:3 మనం చదివితే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఒక దేన దైవజనుణ్ణి ఎవరైనా దీవిస్తే వారు దీవించబడులాగన్న దేవుడు ప్రకృతిని ఏర్పరిచారు. ఒక శిష్యునికి నీవు ఒక గిన్నెడు చన్నీళ్ళిస్తే నీవు దీవించబడతావని యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. పాపం వల్ల ప్రకృతి మూలుగుతూ ఉంది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. రోమా 8:22. ప్రకృతిలో ఉన్న మంచి కార్యములను పాడు చేయలాగున ఒక పాపి తరంగములను పంపిస్తూ ఉంటాడు. మేఘములు, వృక్షములు ప్రభావితం చేయబడతాయి. ఒక మనుష్యుడు నీతిమంతుడిగా తీర్చబడి పరిశుద్ధ ఆలోచనలను కలిగిన వాడైతే చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఆశీర్వదింపబడుతుంది. ఒక కుటుంబంలో దేవుని భయం ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది. వారు ధనికులు కాకపోవచ్చు, కానీ తృప్తి గలవారుగా ఉంటారు. ఇది ఎంతో గొప్ప దీవెన. నీవు ఊహించిన దానికి వేరుగా దేవుని ఆశీర్వాదాలుంటాయి. బేటల దగ్గర నిలవబడి దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించి పోరాడే కృపను, ధన్యతను ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.